మనం ఇప్పుడు స్విట్జర్లాండ్లోని పర్వత ప్రాంతానికి వెళ్తున్నాం. ఈ ప్రదేశం పేరు క్లిఫ్ వాక్. ఇది సముద్ర మట్టానికి పైగా 7200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. అసలు క్లిఫ్ వాక్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే 2 పర్వతాల మధ్య నడిచేలా ఒక వాకింగ్ పాత్ నిర్మించారు. ఆ దారిలో నడుస్తూ కింద లోయవైపు చూస్తే నిజంగా మెదడు బ్లాంక్ అయిపోతుంది. ఈ వీడియోలో దీని గురించి మొత్తం చూద్దాం. హలో ప్రపంచం నలుమూలల నుంచి చూస్తున్న అందరికీ హాయ్. మా ఛానల్ మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం ఫస్ట్ క్లిఫ్ వాక్ చూడబోతున్నాం. ఈ క్లిఫ్ వాక్ స్విట్జర్లాండ్లోని గ్రిండెల్వాల్డ్ అనే ప్రదేశంలో పర్వతాల మధ్యలోనే ఉంది. క్లిఫ్ వాక్ అంటే ఏమిటంటే కింద చాలా లోతైన లోయ ఉండగా పర్వతం పక్కనే నడవడం. మనం ఇక్కడ సముద్ర మట్టానికి పైగా 7200 అడుగుల ఎత్తులో నడుస్తున్నాం. ఇంత ఎత్తులో నడవడం అంటే నిజంగా అదిరిపోతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే నడుస్తూనే పర్వతాన్ని చేత్తో తాకగలిగాను. పర్వతం మీద నుంచి నీళ్లు చుక్క చుక్కగా కారుతున్నాయి. ఆ నీళ్లు పడుతుండగానే పర్వతాన్ని తాకుతూ నడిచాను. ఒకవైపు మొత్తం ఫెన్సింగ్ ఉంది, ఇంకోవైపు పర్వతమే సపోర్టుగా ఉంది. పర్వతాన్ని తాకుతూ నడవడం జరిగింది. 2 వైపులా ఫెన్సింగ్ ఉన్నా కూడా పక్కనే ఉన్న పర్వతాన్ని తాకొచ్చు. అలా నడవడం చాలా బాగుంది. వింతగా, అందంగా, ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం ఇది. ఈ వీడియోలో మనం కలిసి చూద్దాం. చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేద్దాం. మనం పైకి వెళ్తే చాలు, కింద పెద్దగా ఏమీ లేదు. పదండి, పైకి పోదాం. ఇప్పుడే మనం ఫస్ట్ కేబుల్ కార్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. బయటికి అడుగు పెట్టగానే వ్యూ ఒక్కసారిగా గుద్దినట్టు తగులుతుంది. చుట్టూ అంతా ఓపెన్ ఆల్పైన్ ల్యాండ్స్కేప్స్. ఏ దిక్కు చూసినా మంచుతో కప్పబడిన పెద్ద పెద్ద కొండలు నిలబడి ఉంటాయి. ఇక్కడ గాలి చల్లగా, ఫ్రెష్గా ఉంటుంది. చుట్టూ చాలా నిశ్శబ్దం. గాలి ఆగే శబ్దం, మంచుపై నడిచే మన అడుగుల క్రంచ్ శబ్దం తప్ప ఇంకేం వినిపించదు. స్టేషన్ నుంచి క్లిఫ్ వాక్వైపు వెళ్లే దారి మొత్తం కొండల మధ్యే ఉంటుంది. ఇలాంటి క్లియర్ డేలో చూస్తే దూరం దూరం వరకు కొండల లేయర్లు కనిపిస్తాయి. వాటిమీదంతా ఐస్, మంచు కప్పుకుని ఉంటుంది. సైడ్వాక్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. చాలామంది నడవడం వల్ల మంచు కాస్త ఒత్తుకుపోయింది. అయినా కూడా దారి క్లియర్గా, తెల్లగా మెరిసిపోతుంది. నడుస్తుంటే బూట్ల కిందనుంచి వచ్చే ఆ సాఫ్ట్ క్రంచ్ శబ్దం ఏదో వింతగా మొత్తం అనుభవాన్ని ఇంకా ప్రశాంతంగా ఫీలయ్యేలా చేస్తుంది. ఒకవైపు కొండ మెల్లగా కిందకి దిగుతుంది. ఇంకోవైపు చూస్తే నేల ఒక్కసారిగా కింద ఉన్న లోయలోకి పడిపోతుంది. ఇక్కడ నుంచే డెప్త్ ఎంత ఉందో అర్థమవుతుంది. ముందున్న క్లిఫ్లో ఏమీ ఎదురవుతుందో చిన్న ట్రైలర్లాగా కనిపిస్తుంది. మంచు సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేయడంతో చుట్టూ అంతా ఇంకా బ్రైట్గా, డ్రమాటిక్గా కనిపిస్తుంది. అసలు పోస్ట్ కార్డ్లో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఏ దిక్కు చూసినా ఫోటో తీయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. ముందుకు వెళ్లే కొద్దీ క్లిఫ్ వాక్ స్ట్రక్చర్ మెల్లగా కనిపించటం మొదలవుతుంది. ముందు ఉన్న రాక్ ఫేస్లో కలిసిపోయినట్టు ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఆ భారీ కొండ ముందు ఇది చిన్నదిలా కనిపిస్తుంది. అప్పుడే ఈ ల్యాండ్స్కేప్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఇది చాలా పాపులర్ ప్లేస్ అయినా కూడా ఇక్కడ ఇంకా ప్రశాంతంగా, ఓపెన్గా అనిపిస్తుంది. నడుస్తుంటే ఒక యాంటిసిపేషన్ ఫీలింగ్ ఉంటుంది. ముందే ఏదో మస్తు అనుభవం మనకోసం ఎదురు చూస్తుందన్న భావన. కాళ్ల కింద మంచు, చుట్టూ ఐస్తో కప్పబడిన కొండలు, పైకి ఓపెన్ ఆల్పైన్ ఆకాశం. కేబుల్ కార్ స్టేషన్ నుంచి క్లిఫ్ వాక్ ఎంట్రన్స్ వరకు ఈ చిన్న వాక్ కూడా ఒక ప్రత్యేక అనుభవమే. ఇక ముందే ఫస్ట్ క్లిఫ్ వాక్ ఎంట్రన్స్ మనకోసం రెడీగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నదే ఫస్ట్ క్లిఫ్ వాక్ బై టిసాట్, ఒక మెటల్ వాక్వే. నేరుగా కొండ పక్కన నిర్మించారు. కింద ఉన్న లోయ నుంచి దాదాపు 7200 అడుగుల ఎత్తులో వేలాడుతూ ఉంటుంది. ఈరోజు మనం మొత్తం క్లిఫ్ పాత్ నడవబోతున్నాం. ఎంట్రన్స్ నుంచి మొదలుపెట్టి రాక్లో చెక్కినట్లున్న సన్నని సైడ్వాక్ మీదుగా వెళ్లి సస్పెన్షన్ బ్రిడ్జ్ దాటి చివరికి మౌంటైన్ రెస్టారెంట్ దగ్గర ముగించబోతున్నాం.
అంతా మంచుతో కప్పబడిన కొండలు, డ్రమాటిక్ ఆల్పైన్ వ్యూస్ చూస్తూ. ఇదే ఫస్ట్ క్లిఫ్ వాక్ ఎంట్రన్స్. లోపల అడుగు పెట్టకముందే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం నర్వస్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ స్ట్రక్చర్ మొత్తం చాలా జాగ్రత్తగా ఎంజినియర్ చేశారు, నేరుగా కొండలోకి యాంకర్ చేశారు. పెద్ద పెద్ద స్టీల్ సపోర్ట్స్ని రాళ్లలోకి బాగా లోతుగా డ్రిల్ చేశారు. ఇక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ ఆల్పైన్ కండిషన్స్, భారీ మంచు, ఐస్, బలమైన గాలులు అన్నీ తట్టుకునేలా డిజైన్ చేశారు. రెండు వైపులా పొడవైన సేఫ్టీ రేలింగ్స్ కూడా కనిపిస్తాయి. ఇవి చాలా బలంగా ఉంటాయి, మెటల్ మెష్తో కవర్ చేసి ఉంటాయి. కాబట్టి వ్యూస్ ఎంతగా ఉన్నా వాక్వే మాత్రం చాలాగా ఫీలవుతుంది. ఇప్పుడు క్లిఫ్ మీదకి అడుగు పెడదాం. నడవడం మొదలుపెట్టగానే ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా లోపలికి దిగుతుంది. ఒకవైపు మీ పక్కనే కొండ నేరుగా పైకి లేచినట్టు కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఓపెన్ స్పేస్ మాత్రమే, కిందకి లోయలోకి నేరుగా పడిపోయే డ్రాప్. ఇక్కడ ఉన్న లోతు అసలు మామూలు కాదు, వేల అడుగుల కిందకి స్ట్రైట్గా. క్లియర్ డేలో చూస్తే గ్రైండల్వుడ్లోని చిన్న చిన్న ఇళ్ళు, వంకర తిరిగే రోడ్లు చాలా కింద కనిపిస్తాయి. ఈ ప్రదేశం ఎంత పెద్దదో అప్పుడు అర్థమవుతుంది. మన చుట్టూ అంతా ఎత్తైన ఆల్పైన్ పీక్స్ ఉన్నాయి. వాటిలో చాలా భాగం సంవత్సరం పొడవునా మంచు, ఐస్తో కప్పబడి ఉంటాయి. ఐస్ మీద పడే సూర్యకాంతి మొత్తంని మెరిపిస్తుంది. ఇక్కడి గాలి చాలా క్రిస్ప్గా, క్లీన్గా అనిపిస్తుంది. ఇదే అసలు స్విట్జర్లాండ్ క్లాసిక్ మౌంటైన్ సీనరీ. దారి సన్నగా ఉన్నా కూడా కాళ్ల కింద చాలాగా ఫీలవుతుంది. ఎలాంటి ఆగిసలాట లేదు, కదలిక లేదు. బలంగా నిర్మించిన వాక్వే కొండ పక్కన అట్టిపెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ సేఫ్టీకి పెద్ద పీట వేస్తారు. రేలింగ్స్ భుజాల వరకు ఎత్తుగా ఉంటాయి, ఎక్కడా పెద్ద గ్యాప్స్ ఉండవు. ఫ్లోర్ నాన్ స్లిప్ మెటల్ గ్రేటింగ్తో తయారు చేశారు, కాబట్టి తడి లేదా మంచు ఉన్నా కూడా కాలు జారదు. క్లిఫ్ వాక్ని రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తారు, ముఖ్యంగా శీతాకాలంలో భారీ మంచు పడిన తర్వాత. కాబట్టి ఇది చూసేందుకుగా కొంచెంగా అనిపించినా నిజానికి అన్ని వయసుల వాళ్లకు చాలా సేఫ్. కాని మీకు హైట్ అంటే భయం ఉంటే గుండె కొంచెం ఫాస్ట్గా కొట్టుకోవడం మాత్రం ఖాయం. ఇప్పుడు మనం ఈ వాక్లో అత్యంత థ్రిల్లింగ్ భాగానికి దగ్గర పడుతున్నాం, సస్పెన్షన్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ మీద అడుగు పెట్టగానే కాళ్ల కింద కొంచెం ఆగినట్టు అనిపించొచ్చు. అది పూర్తిగా నార్మల్. గాలి, బరువు అన్నీ హ్యాండిల్ చేయడానికి అలా డిజైన్ చేశారు. సూటిగా ముందుకు చూడండి, చుట్టూ పెద్ద పెద్ద మంచుతో కప్పబడిన కొండలే. కిందకి చూస్తే లోయ మీ కాళ్ల కింద దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఇది అలాంటి క్షణం. ప్రకృతి శక్తి, దాని పరిమాణం అర్థమయ్యే సమయం. ఐస్, రాళ్ళు, ఆకాశం మధ్య నిలబడి మనం ఎంత చిన్నవాళ్లమో అనిపిస్తుంది, అది కూడా మంచి ఫీలింగ్తో. ఫోటోలు తీయడానికి కూడా ఇది బెస్ట్ స్పాట్స్లో ఒకటి, కాబట్టి కాస్త టైం తీసుకుని బాగా ఆస్వాదించాలి. కొంచెం వేగంగా నడవండి. ఇక్కడ ఆగొద్దు, ఇది సస్పెన్షన్ బ్రిడ్జిలా ఆగుతుంది. జనాలు కదిలితే ఇంకా ఆగుతుంది. రైలింగ్ పట్టుకోండి. ఇప్పుడు బ్రిడ్జ్ దాటేశాం. వావ్, ఏ అనుభవం! ఈ వైపు కూడా పట్టుకోండి. ఈ వ్యూ చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. రెండు పర్వతాల మధ్య నల్ల మేఘాలు, భారీ క్లిఫ్లు, నమ్మలేనంతగా ఉంది. ఈ ప్రదేశం సేఫ్నా? అవును, రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పరిగెత్తడం, ఆడుకోవడం అలాంటివి అనుమతి లేదు. బ్రిడ్జ్ కొంచెం ఆగుతుంది, పిల్లలు ఎగిరితే మరింత ఆగుతుంది, అందుకే వార్నింగ్ ఇస్తారు. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇంకా కొంచెమే, మన వాక్ దాదాపు అయిపోయింది. నిన్న అయితే మేఘాల వల్ల ఏమీ కనిపించేది కాదు. మెరుపులు, ఉరుములు ఉన్న వాతావరణంలో ఇక్కడ నడవనివ్వరు, ఎందుకంటే ఇంత ఎత్తులో మెరుపుల ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మనం క్లిఫ్ వాక్ చివరి ప్లాట్ఫామ్కు వచ్చాం. ఇక్కడ వ్యూస్ ఇంకా ఓపెన్గా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి బర్నీస్ ఆల్ప్స్ మొత్తం వైడ్ పానరామిక్లో కనిపిస్తాయి. నుక్కు లాంటి కొండ శిఖరాలు హరైజన్ వరకు విస్తరించి ఉంటాయి. తెల్లని మంచు, డార్క్ రాక్ ఫేస్లు, కింద పచ్చని లోయల మధ్య కాంట్రాస్ట్ అసలు అదిరిపోతుంది. ఇక్కడ ఒక క్షణమాగి, గట్టిగా ఊపిరి తీసుకుని
చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించడానికి ఇదే బెస్ట్ ప్లేస్. ఇంత థ్రిల్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఒక కూల్ నోట్లో ముగుస్తుంది. క్లిఫ్ వాక్ చివర మౌంటైన్ రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ మీరు వేడి టీ, కాఫీ లేదా భోజనం తీసుకుంటూనే చుట్టూ ఉన్న అద్భుతమైన వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూర్చుని చుట్టూ మంచుతో కప్పబడిన కొండల మధ్య కొద్దిసేపటి క్రితం కొండ పక్కన నడిచామంటే నమ్మలేకపోతాం. అదే స్విట్జర్లాండ్ మాయ. మనం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వాళ్లతో కలిసి నడిచాం. చైనీస్, యూరోపియన్స్ అందరూ కలిసి. దగ్గరలో ఒక హోటల్ ఉంది. అక్కడ వాళ్ళు స్నాక్స్ తింటూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. మంచు, ఐస్, అడవులు అన్నీ చాలా అందంగా ఉన్నాయి. అప్పుడే అడవిలో నుంచి ఒక్కసారిగా ఒక నక్క బయటికి వచ్చింది. అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. ఆ నక్క చాలా అందంగా ఉంది, మచ్చల రంగులతో. అందరూ చూసి ఎంజాయ్ చేశారు, ఫోటోలు తీసుకున్నారు. నిజంగా అదిరిపోయిన దృశ్యం. ఇప్పుడు అది నడుస్తోంది. ఆ నక్క శరీరం అంతా రంగు మచ్చలతో ఉంది. ఇండియాలో అయితే నక్క కనిపిస్తే అదృష్టం అంటారు. నడుస్తున్నప్పుడే నేను దాన్ని చూశాను. ఈ వీడియోని చివరి వరకు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ కామెంట్స్ కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మీ విలువైన కామెంట్స్ మాకు చాలా ముఖ్యమైనవి. వచ్చే కొన్ని వారాల్లో ఇంకా ఎక్కువ స్విట్జర్లాండ్ వీడియోలు పెడతాం. మా మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగు ఛానల్లో ఇప్పటికే చాలా స్విట్జర్లాండ్ వీడియోలు ఉన్నాయి. అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. చాలా ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.